ముందుగా డిబేట్లో పాల్గొంటున్న మిత్రులకి, మీకు, ప్రేక్షకులకి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వైఎస్ఆర్‌సీపీ వారు ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరింత బాధ్యతగా వ్యవహరించాలి. తర్వాత ప్రభుత్వం మనకి నిర్మాణాత్మక సూచనలు చేయడంలో తప్పు లేదు, విమర్శలు చేయడంలో తప్పు లేదు, కానీ అవి సెల్ఫ్ గోల్ కాకుండా చూసుకోవాలండి. ఏ అంశం ప్రజల్లోకి వెళ్తుంది, ఏ అంశాన్ని ప్రజలు స్వీకరిస్తారు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ప్రతిపక్షం ఉన్నప్పుడు. ఉదాహరణకి వారు 36 హత్యలు జరిగినాయి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలయ్యి అని చెప్పి ఢిల్లీలో ఒక ధర్నా చేశారు. ఆ అంశంలో కూడా వాళ్ళు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. ఎందుకంటే ఆ 36 హత్యలు యొక్క వివరాలు అడిగితే వాళ్ళు సమర్పించలేకపోయారు. అంటే ఆ అంశాన్ని తీసుకొని ఆల్ ది వే వాళ్ళు ఢిల్లీ వెళ్ళి నేషనల్ ప్రెస్ని పిలిచి అక్కడ ధర్నా చేసి జాతీయ స్థాయిలో ప్రతిపక్ష నేతలను అందరినీ, అంటే అక్కడ ఇండియా కూటమిలోని ములాయం, అదే అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరూ ధర్నాలో పాల్గొనేటట్లు చేసిన తర్వాత సరైనటువంటి సాక్ష్యాధారాలు అందించలేకపోయారు. దాంతో అది సెల్ఫ్ గోల్ అయింది. అక్కడ అబాస్ పాలయ్యారు ప్రజల్లో. అదేవిధంగా ఇవాళ ఆగస్టు 15న అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. ఈ అన్నా క్యాంటీన్ల యొక్క ఉద్దేశం మనందరికీ తెలుసు, పేదవాడికి పట్టెడన్నం పెట్టడం. అది ఒక ఫిలాసఫీ తెలుగుదేశంది. గతంలో అన్నగారు ఎన్టీ రామారావు గారు చేశారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు 14-19 మధ్యలో 2017లో అది ప్రారంభించారు. 19 వరకు వారు కొనసాగించారు. దాదాపు 4,60,00,000 మంది దానివల్ల ప్రయోజనం పొందారు ఆ మధ్యకాలంలో, ఆ 2-2.5 సంవత్సరాల కాలంలో. తర్వాత వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు, అనేక సందర్భాల్లో చెప్పారు అన్నా క్యాంటీన్లు మేము ఓపెన్ చేస్తామని. ఆ రోజు అన్నా క్యాంటీన్లు లేకపోవటం అనేటువంటిది దుర్మార్గం. కనీసం పేరున్న మార్చి అది కనుక చేసుంటే పేదలకు వాళ్ళు కొంత చేరువై ఉండేవాళ్ళు. కానీ అది చేయలేకపోగా దీనిని ఇప్పుడు ఏదో తప్పులు ఎతకాలనేటువంటి ప్రయత్నంలో ఇదొక సెల్ఫ్ గోల్ అనమాట. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం, ఈ క్యాంటీన్లో నిర్వహణ ఎవరు చేస్తున్నారండి? హరే హరే కృష్ణ ఫౌండేషన్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఎంత స్టాండర్డ్లో చేస్తారో మనందరికీ తెలుసు. వాళ్ళు ఎప్పుడైనా సరే ఆ క్వాలిటీ దగ్గర ఎక్కడ రాజీ పడరు. మనం హైదరాబాద్లో కావచ్చు, లేదంటే ఎక్కడైనా దేశంలో ఎక్కడైనా కావచ్చు, అక్షయ పాత్ర ద్వారా వాళ్ళు అందించేటువంటి భోజనం కానివ్వండి, అవంతా కూడా వాళ్ళు ఎంత క్వాలిటీతో చేస్తున్నారు అనేది కూడా మనం కొన్ని వీడియోలు వచ్చినాయి. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఏబిఎన్ కూడా ప్రసారం చేసింది. ఏబిఎన్తో పాటు అనేక ఛానల్స్ కూడా ప్రసారం చేశాయి. అక్కడ క్వాలిటీ ఏ విధంగా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అనేది. సరే, అక్కడక్కడ ఏమన్నా లోపాలు ఉంటే చెప్పడంలో తప్పు లేదు, కానీ అసలు ఈ స్కీమే తప్పు, ఈ స్కీమే రాంగు, దీనికి విరాళాలు వసూలు చేయకూడదని చెప్పడం కూడా అది కూడా చాలా దుర్మార్గం, హాస్యాస్పదం. వాళ్ళకి ఏ అంశాన్ని తీసుకోవాలి ప్రతిపక్షం కానీ దాని మీద ఎటువంటి క్లూ ఉన్నట్టుగా కనబడతలా. ఎందుకంటే ఇది ప్రజలు ఇంకా చీత్కరిస్తారు, చీకొడతారు. ఎందుకంటే 5 రూపాయలండి వాళ్ళ మనకి అనకూడదు, కానీ గుళ్ళ దగ్గర ఉండేటువంటి యాచకులకు కూడా 5 రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ప్రతి వాళ్ళు. కనీసం ఇవాళ 10 రూపాయలు ధర్మం చేసే పరిస్థితి ఉన్నది అన్ని చోట్ల. ఎందుకంటే ధరలన్నీ పెరిగిపోయినాయి కాబట్టి. అటువంటి నేపథ్యంలో ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి సంవత్సరానికి దాదాపు 350 కోట్లు, ఇంకా అన్నా క్యాంటీన్లు 100 కంటే ఇంకా పెరిగితే ఇంకా సబ్సిడీ భరించడానికి సిద్ధంగా ఉంది. అయితే దీనిని ఏంటంటే మనందరికీ తెలుసు, హరే రామ హరే కృష్ణ వాళ్ళు కూడా వాళ్ళు ఒక కాల్ ఇస్తూ ఉంటారు, పిలిపిస్తూ ఉంటారు ప్రజలకి.